చలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గెలవడం కష్టమని తెలిపారు. రాష్ట్రంలో జగన్కు వ్యతిరేకంగా గాలి వీస్తోందని వెల్లడించారు. డబ్బులతో ఓట్లు రావన్న ఆయన రానున్న ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమి ఘన విజయం సాధించబోతోందని స్పష్టం చేశారు. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గెలవడం కష్టమని తెలిపారు. రాష్ట్రంలో జగన్కు వ్యతిరేకంగా గాలి వీస్తోందని వెల్లడించారు. డబ్బులతో ఓట్లు రావన్న ఆయన రానున్న ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమి ఘన విజయం సాధించబోతోందని స్పష్టం చేశారు. మరోవైపు ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలకు మంత్రి గుడివాడ అమర్నాథ్ కౌంటర్ ఇచ్చారు. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా ఓట్లు రావన్న పీకే మరి చంద్రబాబుకు ఎందుకు పథకాల గురించి సలహాలు ఇస్తున్నారని ప్రశ్నించారు. బీహార్లో చెల్లని రూపాయి ఇక్కడ చెల్లుతుందా అంటూ విమర్శించారు. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. పీకే లాంటి వాళ్ళు ఎందరూ వచ్చినా వైసీపీ గెలుపును ఆపలేరన్నారు. ప్రశాంత్ కిషోర్ అనేటువంటి ఒక వ్యక్తి చెప్పినటువంటి మాటలు ఏదో నిజమైపోతాయనేటువంటి ఒక అభిప్రాయాన్ని ప్రజల్లో కల్పించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా కనబడతా ఉంది. ఒకవేళ నిజంగా అదే జరుగుతుంది అనేటువంటి పరిస్థితి వస్తే మరి ఇదే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు వారు ఉచిత సలహాలు ఇస్తూ ఉన్నాడు, ఉచిత సలహాలు కాదులేండి, సలహాలు ఇస్తూ ఉన్నాడు. డీబీటీ వల్ల అంటే ఏదైతే గడిచినటువంటి 5 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 2.5 లక్షల కోట్ల పైచిలకు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా పేదవాడికి మంచి చేసేటువంటి కార్యక్రమం చేశాము. దానివల్ల ఓట్లు రావు, దానివల్ల ఈ ప్రభుత్వం లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవడం కష్టం అనేటువంటి మాట మాట్లాడారు. మరి ఇదే నిజమై ఉంటే మరి ఆయన ఎందుకు చంద్రబాబు నాయుడు గారికి సూపర్ 6 అనేటువంటి పథకాల్ని దాదాపు సంవత్సరానికి 1,20,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సినటువంటి పథకాల్ని ఎందుకు సలహా ఇచ్చాడో ఒకసారి అది కూడా చెప్పుంటే బాగుండేది. లేదా చంద్రబాబు నాయుడు గారు గెలుస్తాడనేటువంటి నమ్మకం ఆయనకు ఉండుంటే మరి పవన్ కళ్యాణ్తోనో లేకపోతే భారతీయ జనతా పార్టీతోనో పొత్తులు పెట్టుకోమని చెప్పి ఎందుకు సలహా ఇచ్చాడో కూడా అది కూడా సెలవిచ్చి ఉంటే బాగుండేది. ప్రశాంత్ కిషోర్ అనేటువంటి ఒక రాజకీయ వ్యూహకర్త